నమస్కారం అండి. నమస్కారం. బబుల్ గమ్ ఫాదర్ గారు ఇండస్ట్రీలో బొమ్మరిల్లు ఫాదర్ అన్నది ఒకటే కాయినింగ్ వర్డ్. బొమ్మరిల్లు సినిమాతో ప్రకాష్ రాజ్ గారికి ఆఖరికి అది ఎలా తయారైందంటే కాస్త స్ట్రిక్ట్గా ఉన్న ఏ ఫాదర్ అయినా బొమ్మరిల్లు ఫాదర్ అన్నదాకా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏ ఫాదర్కి కూడా అలా రాలే. బట్ మీరు బబుల్ గమ్ అనే ఒక్క సినిమాతోటి బబుల్ గమ్ ఫాదర్ అనిపించేది కదా. అవును, మొన్న కూడా ఫంక్షన్లో ఎవరో కలిసినప్పుడు మీరు బబుల్ గమ్లో ఫాదర్ కదా. అవును, బబుల్ గమ్లో ఫాదర్ కదా, బబుల్ గమ్ ఫాదర్. బబుల్ గమ్ ఫాదర్. యాక్చువల్లీ రోషన్తో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చే ముందర మాడుతున్నాడు, రెగ్యులర్గా మాడుతుంటాం. ఇప్పుడు కూడా ఫోన్ చేసి డాడీ 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 అని పడిపోయింది అట్లా. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరికి ఒక ట్రేడ్ మార్క్ అయిపోతుంది. అది రైటర్ అయినా డైరెక్టర్ అయినా. సీతారామ శాస్త్రి గారు ఎప్పటికీ సినిమాలు సీతారామ శాస్త్రి గారు అయినా అలాగా బబుల్ గమ్ యాదగిరి. మీరు బబుల్ గమ్ ఫాదర్. ఏం సార్ యాక్సిడెంటా? యాక్సిడెంట్గా వచ్చారా సినిమాల్లోకి? అవునండి, అవును అవును. యాక్సిడెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీయా అన్న? అనుకోకుండా అయిపోయింది అట్లా. సిద్ధుది టిల్లు హిట్ అయిన తర్వాత ఈ బికేమ్ బిజీ. నేను కూడా ఒక 20 years అయిపోయింది యూఎస్లో. సో మనం వచ్చేద్దాం లేక ఇప్పుడు ఎట్లా వెల్ సెటిల్డ్. సో మామ్ డాడ్తో స్పెండ్ చేద్దాం టైము, ఎన్నో ఇళ్ళు ఉన్నాం కాబట్టి వచ్చిందో బోర్ కొట్టింది. బోర్ కొట్టి సరే లిస్ట్ ఆఫ్ థింగ్స్ రాసుకున్నా. దాంట్లో ఫస్ట్ యాక్టింగ్. వాట్ టు డూ. ఆ వాట్ టు డూలో ఫస్ట్ వదిలేసి 2 నుంచి పెద్దగా ఏంటివి? స్టాండప్ కామెడీ ఫస్ట్ ఓహో. స్టాండప్ కామెడీ చేద్దాం అనుకున్నా. మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి ప్లేసెస్ ఇప్పుడు స్టాండప్ కామెడీ నడుస్తుంది. సరే చూద్దాంలే అనే టైప్లో ఆడిషన్స్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. దాంట్లో ఒక ఫస్ట్ సినిమా మన రోహిత్ తంజావూర్ అని తరుణ్ భాస్కర్ వాళ్ళ కజిన్ వాళ్ళది ఫస్ట్ సినిమా చేసింది. వరంగల్ అయింది, స్మాల్ టౌన్ బాయ్స్ అని. అది వస్తుంది నెక్స్ట్ మంత్, ఇప్పుడు రావాలి అది. దాని తర్వాత భామా కలాపం ఒక చిన్న ఇది. కాదు స్టాండప్ కామెడీ సెకండ్ థర్డ్, ఫస్ట్ యాక్టింగ్ వదిలేండి. దానికి మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది, విజిటింగ్ కార్డ్ రెడీగా ఉంది. యూఎస్లో చేశాను స్టాండప్ కామెడీ. చేశారా? అది అలవాటు ఉంది. అలవాటు ఉంది, కొంచెం స్టాండప్ కామెడీ అలవాటు ఉంది. ఇష్టం కూడా. ఇప్పుడు టైం ఉంటే అది కూడా చేద్దాం అనుకుంటున్నా. సడన్గా స్టాండప్ కామెడీ చేయాలంటే కొంచెం రైటింగ్ స్కిల్స్ ఉండాలి కదా. అవునండి, ఉంది. అంటే కామెడీ జోక్స్ అవన్నీ రాసుకుంటూ ఉంటా. రాసుకుంటారు మీ స్కిట్స్ మీరే రాసుకుని సెట్స్ అంటాం మేము. ఒక సెట్ అంటే సెట్ ఆఫ్ జోక్స్, ఇంకో సెట్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఈ సెట్ పేలకపోతే ఆ సెట్ రెడీగా స్టేజ్ పైన ఇంప్రాంప్ట్. అదే సో ఆ అలవాటు ఉంది స్టేజ్ పైన జనం ముందర చేసేది. అదే పెద్ద క్రౌడ్ కాదు, యూఎస్లో చిన్న చిన్న బార్స్ రెస్టారెంట్స్లో చేసేవాడిని. సో ఆ అనుభవం ఉంది. అది స్పాంటేనియస్గా ఇంప్రూవ్ చేయడం, అప్పటికప్పుడు వాళ్ళ రెస్పాన్స్ పెట్టి మళ్ళీ వాళ్ళు నవ్వకపోతే ఇమీడియట్గా మార్చుకోవడం, లేకపోతే అప్పటికప్పుడు మన మీద జోక్ వేసుకుని. చాలా సందర్భాల్లో నవ్వేవాళ్ళు కాదు స్టార్టింగ్లో. సో అప్పటికప్పుడు మన మీద జోక్ వేసుకుని దాటేయడం. ఈ బార్లోను పబ్లోను స్టాండప్ కామెడీ అంటే కొద్దిగా అడల్ట్ టచ్ ఉంటుందా? అంటే జనరల్గా ఆల్కహాల్ ఇన్వాల్వ్ ఉంటుంది యూఎస్లో అన్ని చోట్ల. నాన్ వెజ్ జోక్స్ ఎక్కువ ఉంటాయి. అదే మరి అంతే అడల్ట్ టచ్ అని నేనన్నా, నాన్ వెజ్ టచ్. సో వాటిలో మీరు బాగా పండారా? లేదు సార్, అట్టేం లేదు. అంటే ఎబ్బట్టుగా ఏమి ఉండదు. నాన్ వెజ్ జోక్స్ అంటే ఎబ్బట్టుగా ఏమి ఉండదు అక్కడ ఆ టైంకి. సర్దార్జీ జోక్స్ లేదు సార్, అదేం లేదు. యూజువల్లీ నా కామెడీ అంతా ఇప్పుడు మనం ఎప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కా, అప్పుడే టాటా టేక్ ఓవర్ చేసుకుంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కుతూనే 65-60 years ఓల్డ్ క్యాబిన్ క్రూ ఉన్నారు, నాతో పాటు సర్దార్జీ ఉన్నాడు. వాడు ఎక్కుతూనే మందు అడిగాడు, బండ బుద్ధులు తిట్టింది ఆవిడ. నీకు ఇప్పుడే కావాలరా మందు, నోరు కూర్చో, ఇప్పుడే ఇస్తా, కూర్చో, ఇందాకే దాగావు కదా అని. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ సేమ్ థింగ్ అదే మెటీరియల్ని నేను జోక్స్ అని కంప్లీట్ చేస్తాను. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొన్న అని. సో చాలా స్పాంటేనియస్గా ర్యాండమ్గా అక్కడ. ఎందుకంటే యూజువల్గా అమెరికన్స్కి కాకేషియన్స్ వాళ్ళకి ఎయిర్ ఇండియా అంత ఇది ఉండదు. సో మనం తిట్టినా కూడా మన ఏరోప్లేన్లో ఒక పెద్ద ఆవిడ 60-65 years మందలు ఇచ్చినా మనం ఏమనుకో, వాళ్ళకి ఇదేదో కొత్తగా ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ పని ఏంటంటే మంది అడిగితే మంది ఇవ్వాలి, అంతే. ఆమె ఎందుకు ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తుంది అదనమాట. సో అట్లాంటివి అబ్జర్వ్ చేసుకుంటా ఎమర్జెన్సీ సీట్ దగ్గర కూర్చున్నప్పుడు, జనరల్గా ఎమర్జెన్సీ సీట్ దగ్గర ఏమైనా అయితే ఫ్లైట్కి చెప్తామంటే అసలు ఇవన్నీ నేను చేస్తే నువ్వేం చేస్తావు ఇట్లాంటి. సో ఆ టైంకి ఏదో. సో వాట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్? రైటింగ్ చేస్తున్నా సార్, ఇష్టం బేసికలీ. అసలు స్టాండప్, యాక్టింగ్, రైటింగ్,
థియేటర్ చేద్దాం అనుకున్నా. రాజీవ్ గారిని అడిగా బబుల్ గమ్ ముందర చేయండి అని చెప్పారు. బబుల్ గమ్ తర్వాత అడిగితే అక్కర్లేదని చెప్పారు. అదే థియేటర్ అదొకటి ఉంది. మరి అంటే ఒక మేజర్ డెసిషన్ మీ లైఫ్లో అవును. అది ఇలాగా ఒక షిఫ్ట్ అవ్వడం కానీ ఏదో ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ పెట్టుకు ఏం చేయాలనుకున్నా అప్పుడు ఇంట్లో న్యాచురల్గా డిస్కస్ చేసినట్టే ఆల్రెడీ సెటిల్డ్ మీ బ్రదర్ అప్పటికే అనుకుంటా. సో మరి అడిగారా? నేను ఫస్ట్ అడగలేదు. ఫస్ట్ మా మదర్కి ఫోన్ చేశాను. సరే లాస్ట్ ఇయర్ వచ్చాను, 3 months ఉన్నా 4 months ఉన్నా ఐ నీడ్ సమ్ వర్క్ ఇక్కడ హైదరాబాద్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years అయిపోయింది యూఎస్లో. సో ఇక్కడ పెద్ద పరిచయాలు కూడా అంతేమీ ఇది లేదు. సో సినిమాల్లోకి వెళ్దామంటే షీ సెడ్ ఓకే అని. తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక ఆడిషన్ వీడియో తయారు చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఒక మాట సిద్ధు కూడా చెప్పు అని. సో చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా అన్నీ చేసుకోవడం అలవాటు అయిపోయింది. 26 years నుంచి బయటే ఉంది. సో ఒక మనిషిని అడిగి వాళ్ళు హెల్ప్ చేసేదాకా ఆగి ఐ డోంట్ వాంట్ బి డిపెండెంట్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే నా గురించి వాడు ఏదో చిన్న ఫేవర్ అడిగి రివర్స్లో వాడుకో పెద్ద ఫేవర్ చేయాల్సి వస్తుంది. సో అది ఇష్టం లేక సొంతంగానే జయరామ్ ఈశ్వర్ అని ఒక సూడోనమ్ పెట్టుకుని ఆడిషన్స్కి వెళ్ళడం. అది మీరు బబుల్ గమ్లో చూసినా కూడా జయరామ్ ఈశ్వర్ అని ఉంటుంది దాంట్లో స్క్రీన్ నేమ్. జొన్నలగడ్డ అని ఉంటే ఆటోమేటిక్గా సిద్ధు జొన్నలగడ్డ అని కాకుండా చేతు జొన్నలగడ్డ అని కాకుండా చివరి జొన్నలగడ్డ కానీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఆ పేరు అక్కడే లింక్ అక్కడే. ఇప్పుడు మాలో పుస్తకాలు చదివిన వాళ్ళకి కొంచెంమంది అనుకోండి, రైటర్స్ చాలామంది ఉన్నారు, మంచి మంచి రైటర్స్ ఉన్నారు జొన్నలగడ్డ వాళ్ళు. వాళ్ళు గుర్తొస్తారు. మాకు అలా అడగాల్సింది. ఓకే ఓకే ఓకే. జొన్నలగడ్డ అంటే ఇప్పుడు సిద్ధుకి సంబంధించిన వాళ్ళే ఇండస్ట్రీ అనుకుంటారు. అంతే అంతే సార్, యూర్ రైట్. సో జయరామ్ ఈశ్వర్తో నడిచింది ఒక 1.5 years. ఎవరి డెసిషన్ ఎవరిని అడగకుండానే మీ అందరూ దూకేశారు. దూకేశారు అంటే ఎవరో నువ్వు బాగా చేస్తావు యాక్టింగ్ ట్రై చేయని కూడా కాదు, నాకే తెలుసు. నేను ట్రై చేస్తాను, నా పొటెన్షియల్ ఏంతో చూసుకుందామని ఒక 2-3 years బ్రేక్ తీసుకుని ఒక 5 years అనుకున్నాను సార్ మొత్తం. సో సెకండ్ ఇయర్కే ఈ దూకడంలో 10-15 ఏళ్ళు దూకితే ముందు దూకితే అందరు అన్నారు సార్ అది. కానీ ట్రై చేసి ఉండేవాళ్ళేమో కాబట్టి. కానీ అప్పుడు యాంగ్జైటీ ఉండేదేమో సార్. ఇప్పుడైతే ఇప్పుడు బబుల్ గమ్ ఇప్పుడు రిలాక్స్గా యాక్టింగ్ సార్. నువ్వు సరిగా చేయలేదు అన్నాడు అనుకోండి, ఓకే థ్యాంక్ యూ, బాగా చేసావు థ్యాంక్ యూ, పోయేదేం లేదు. సో ఇంత ముందు వచ్చి ఉంటే కష్టమయ్యేదేమో, ఇప్పుడు రిలాక్స్గా ఉంది సార్ యాక్టింగ్. మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా అనే మిమ్మల్ని ఎందుకు ఈ తలనొప్పి అని కానీ లేకపోతే చెప్పలే అని కానీ ఇక్కడ అంత ఇది అని కానీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే అంత కూర్చోబెట్టి ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు సార్. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఎల్డర్స్ అన్ను. సో హీ నోస్ దట్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇంటూ. చెప్పాల్సిన ఇది లేదు. అండ్ హీ నోస్ దట్ ఐఎమ్ ఇండిపెండెంట్ చాలా. బట్ ఆ ఫీల్డ్లో ఆయన మీకన్నా వెళ్ళరు కదా. అవును, అదే సీనియర్, మై సీనియర్ సీనియర్ డెఫినెట్లీ సార్. సో ఏదో 2-3 నీ పన్ను చేసుకోవడం, మన పని మనం చేసుకోవడం ఇక్కడ. అది చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే మీరు చూసే ఉంటారు. వాడు కూడా వాడి పనులు తప్పించి వేరే ఎక్కడ కూడా బయటకు అసలు సినిమా ఉంటే ఇంటర్వ్యూ లేకపోతే. సో యాజ్ ఫ్యామిలీ కూడా మేము అంతే సార్. ఇంట్లో కూడా పెద్ద మేము సిద్ధును నేనన్నా కూడా ఇప్పుడు మా మదర్ ఫాదర్ ఉన్నా కూడా అసలు సినిమాల గురించి లేదు. అండ్ మీరు వేరే ఉంటారు, ఆయన వేరే ఉంటారు కదా. ఇప్పుడు మేము సైనిక్పురి సార్. సిద్ధు ఎప్పుడు షిఫ్ట్ అయిపోయాడు ఇటు, మదర్ ఫాదర్ కూడా ఇటు షిఫ్ట్ అవుతున్నారు. నేను కూడా ఇంకా ఈ బబుల్ గమ్ తర్వాత బిజీ అయింది. సో అంతేకాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏం దొరకలే. వైల్డ్ కార్డ్ అంటే ఎట్లా సార్? అంటే బ్రదర్ ఉన్నారు కాబట్టి దాని వైల్డ్ లేదు సార్, లేదు. అలా ఉంటే రెస్పెక్ట్ కూడా ఉండదు అని నాకు ఇది సార్. ఇప్పుడు మీరు పెద్ద డైరెక్టర్ అనుకుందాం, మా బ్రదర్ మీకు ఫోన్ చేస్తాడు, ఏదో మీరు ఇస్తారు ఉన్న అభిమానమో ఫ్రెండ్షిప్ అయినా. కెమెరా యాక్షన్ అయిన తర్వాత నేను అబ్బా జబ్బా దబానా యాక్టింగ్ వస్తే కానీ అది ముందర నుంచి నాకు తెలుసు సార్. యూ విల్ గెయిన్ రెస్పెక్ట్ బై యువర్ యాక్టింగ్ టాలెంట్, నాట్ బై రికమెండేషన్. ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా. సో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీరు అంటూ మీ స్టైల్ ఆఫ్ మాడ్యులేషన్ కానీ బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్, మీ బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్గా ఉంది. బట్ బబుల్ గమ్లో చూస్తే మీరు సిద్ధు జొన్నలు కూడా అన్న అన్నది తెలిసేలా ఉంది. దానికి రీజన్ ఏంటి? అంటే డైరెక్టర్ అలాగా లేదు సార్. అది రవి సిద్ధుతో పనిచేశాడు ఫస్ట్ కృష్ణాంలీలో. నేను 2004లో వెళ్ళిపోయాను సార్. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా హైదరాబాద్ అంతా ఓల్డ్ సిటీ ఇన్ఫ్లుయెన్స్. ఇటువైపు నాకు తెలిసి రాళ్ళు రప్పలే నేను పుట్టినప్పుడు అసలు. సో ఆ ఓల్డ్ సిటీ క్యారెక్టర్ కావాలన్నాడు. సో అది నాకు న్యాచురల్గా ఉంది లోపల. సో ఇద్దరం ఇక్కడ బ్రదర్స్ కాబట్టి ఇన్నవిటబుల్లీ కూడా సికింద్రాబాద్ బేస్డ్. అవును అవును ఈక్వల్గా అనిపిస్తుంది. బ్రదర్స్ కాబట్టి అఫ్ కోర్స్
డిక్షన్ బాడీ అనిపించట్లేదు కదా మీతో ఫేస్ టు ఫేస్ లేదు అనిపించట్లేదు కదా. లేదు అంటే యూఎస్లో ఉన్నా కదా ఒక 20 years కొంచెం పాలిష్ అయింది. పాలిష్ అయింది. జనరల్గానే ఇంట్లో మామ్ ఆల్ ఇండియా రేడియో, డాడ్ బిఎస్ఎన్ఎల్, నేను ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ అండి, డ్యూటీ డైరెక్టర్. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు ఇక్కడే మన నాంపల్లి దగ్గర ఉండేది ఒక. అదే మన అసెంబ్లీ ఎదురుకుండా. అవును అవును నేను చాలాసార్లు వెళ్ళేవాడిని. అవును అవును అక్కడ అదే ఆల్ ఇండియా రేడియోలో పోయిటరీ, ఓకే ఓకే, బుక్ రివ్యూస్, ఓకే, ఇవన్నీ. ఐ మీన్ షీ వర్క్డ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో ఆల్ హర్ లైఫ్. మన టీవీలో న్యూస్ రీడర్ కూడా చేసింది ఆవిడ. మన శాంతి స్వరూపు, లతా భార్గవి బ్యాచ్ కొంచెం అది కూడా చేశారు ఆవిడ. సిద్ధు కూడా ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్, ఐ మీన్ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్లో అట్లా స్టార్ట్ అయ్యాడు ఆ గొంతు వల్ల. ఓకే ఓకే. డాడ్ బిఎస్ఎన్ఎల్, మామూలు కరెక్ట్గా డెసిగ్నేషన్ తెలియదు ఆల్ ఇండియా చాలా రోజులు అయింది. సో నాకు స్కూలింగ్ కేవీ పికెట్, కేంద్రీయ విద్యాలయ పికెట్, సెంట్రల్ స్కూల్. సో తెలుగు ఇంట్లో నేర్పించారు ఫాదర్, లేదు. సో ఆ డిసిప్లిన్ అక్కడ ఇంగ్లీష్ హిందీ ఇది కాబట్టి జనరల్గా ఇంట్లో ఇట్లా ఉంటుంది. క్యారెక్టర్ ప్రకారం వచ్చేటప్పటికి కెమెరా ఆన్ అవుతూనే పిచ్చి పిచ్చిగా హైపర్గా అంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా హైపరే చాలా. యాక్చువల్లీ మీరు బబుల్ గమ్లో చూసింది చాలా జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఓకే. రవికి మననే కలిసినప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ సినిమాలో కొంచెం మొత్తం తీసేయాలా హైపర్నెస్, సో ఐ రైట్ సంథింగ్ ఫర్ యూ. కానీ అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక రైట్ టైంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. అవునా సార్? ఓకే. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది. 40 years 45 years బ్రదర్ క్యారెక్టర్స్ కానీ, లేదా యంగ్ ఫాదర్ క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు కావాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకంటే మిగతా వాళ్ళంతా సీనియర్లు అయిపోయారు, పెద్ద యాక్టర్లు అయిపోయారు. ఇప్పుడు నరేష్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళకి తగ్గ పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ కావాలి, వాళ్ళకి తగ్గ ఇది కావాలి, అవన్నీ ఉంది. సో ఇప్పుడు గబుక్కుని ఆ మాత్రం ఒక బ్రదర్ క్యారెక్టర్, ఒక ఫాదర్ క్యారెక్టర్ అనగానే ఒకప్పుడు చంద్రమోహన్ గారు నరేష్ గారు తీసుకున్నారు. ఇప్పుడు తర్వాత ఇంకెవరు ప్రస్తుతానికి అంటే రకరకాల మంది ట్రై చేస్తున్నారు కానీ గ్యాప్ ఫిల్ చేయట్లేదు పూర్తి. ఓకే ఓకే ఓకే. సో మీరు ఒక రైట్ టైము అయితే లక్కీ నేను అంటే మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీకు బబుల్ గమ్ తర్వాత మీకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ, ఎంక్వైరీస్ కానీ ఆ విషయాన్ని మీకు చెప్పి ఉండాలి. అవునవును అవును. యాక్చువల్లీ మొన్న షూట్ జరిగేటప్పుడు పవన్ సాధినేని గారు షూట్ చేస్తున్నారు. అక్కడ ఒక అబ్బాయి కూడా మీరు అన్నదే అన్నారు, ఈ ఏజ్ గ్రూప్లో మనకు చాలా వాక్యూమ్ ఉంది అని. నాకు వచ్చే క్యారెక్టర్లు కూడా ఇప్పుడు బ్రదర్, ఫాదర్, ఫ్రెండ్, ఆ బాబాయ్ చాలా వచ్చాయి. మీరు అన్నట్టే అదే సేమ్ కేటగిరీలో బాగా వస్తున్నాయి. తర్వాత 30 days బిజీ ఉంటున్నారు ఆల్మోస్ట్. అంటే 30 అంటే డేట్లు మీకు తెలియదేమో సార్, కొన్ని అటు బట్ బిజీ. అంటే క్రాస్ అవ్వడము, అవును, సెట్ అవ్వకపోవడం అది వేరే సంగతి. అంటే వద్దు అనుకునే స్టేజ్ దాకా నడుస్తాం సార్. కొన్ని వద్దు అనుకున్నాను కూడా. సో ఎందుకంటే బికాస్ క్రాంప్ అయిపోతుంది అంత. ప్రస్తుతానికైతే 3 చేస్తున్నాను సార్, 2 ఒప్పుకున్నాం, 1 చేస్తున్నాం ఆల్రెడీ షూట్లో ఉంది. మళ్ళీ జనాలు మొహం మొత్తకూడదు కదా. అవును అవును. అది రెగ్యులర్ అయిపోయింది, అదే అవును, అదే డిక్షన్, అదే ఇది. అంటే అన్ఫార్చునేట్లీ ప్రస్తుతానికైతే అవే వస్తున్నాయి ఆ డిక్షన్లోనే. అది బ్రేక్ చేయడానికి పవన్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను, అదే దాంట్లో తెలంగాణ ఇది లేదు. అభిషేక్ గారి పిక్చర్లో కొంచెం తెలంగాణ బేస్డే ఉంది, బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో నేను జనరల్గా కొత్త కాబట్టి నేను రోలు తర్వాత డైరెక్టర్ అయినా రెప్యుటేషన్ ఉండాలి, లేకపోతే ప్రొడక్షన్ హౌస్. అన్నదమ్ములు ఇద్దరు ఒకే సినిమాలో కనిపించకూడదని కానీ కనిపించాలి కానీ అలాంటి దాని గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారు? లేదు సార్, అంతే ఇప్పుడు అనుకోలేదు. మన వాడు టిల్లులోనే పోయింది 1 year ఒకటి. ఫ్యూచర్లో మాత్రం కాదు అంటే మన ఇద్దరు ఒక దాంట్లో ఎందుకు అని అలా అంటే నాకే ఉంది వాడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డిక్షను ఆయన డిక్షను తెలంగాణ మాట్లాడితే అది సేమ్ ఇది ఓవర్ డోస్ అవుతుందేమో అని కొంచెం ఏదైనా కాంటెంట్ బేస్డ్ సినిమాలో. అంటే నిజానికి ఎప్పుడైనా సరదాగా ఇద్దరు అన్నదమ్ములుగా యాక్ట్ చేస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఒకేలా ఉంటారు, మా చేసిన పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ కనిపిస్తే బాగుండదు. అందుకని ఇద్దరు తెలంగాణ అయితే కొంచెం తెలంగాణ ఏం లేదు. మీ మాట ఉంది, మీరు చెప్పినట్టు అమెరికా వెళ్ళిపోవడం వల్ల, బోల్డ్ రోజులు అవడం వల్ల, రకరకాల ప్లేస్లు తిరగడం వల్ల చేంజ్ అయిపోతుంటుంది. అవునవును అవును. ఫలానా ఇప్పుడు గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక 20 ఏళ్ళు ఉన్నారంటే అదే మాట ఇంకా కంటిన్యూ అవ్వాలని ఉండదు. అవును అవును. సో మీరు కూడా యాక్టర్ కాబట్టి మీరు మార్చుకుంటారు కూడా. అవును. ఇప్పుడు భావకలాపంలో చేసింది అది మామూలు రెగ్యులర్ ఇదే. ఇంకో 2 సినిమాలు చేసాను, అది కూడా రెగ్యులర్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు. మన దగ్గర ఏంటంటే ఒక బబుల్ గమ్లో ఇలా మాట్లాడాడు,
ట్రైలర్. అది సక్సెస్ అయితే ఇంకా ఓ 10 సినిమాలు అటు దోసుకెళ్ళి అంటే నేను అనకూడదు కానీ నాకే అప్పుడప్పుడు అంటే ఏదో లేజీ చాయిజా అనిపిస్తుంది. జస్ట్ ఇలా పెట్టేసేయండి మళ్ళీ అది అయిపోయింది కదా. ఐఎమ్ మచ్ మోర్ దెన్ దట్. ఐ కెన్. మీకు కేక్ వాక్లో ఉంటుంది కూడా అది కూడా. అంటే బబుల్ గమ్ కూడా అంటే అనకూడదు సార్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సౌండింగ్ యారోగెంట్. నేను చేసిన దాంట్లో మోస్ట్ ఈజియెస్ట్ క్యారెక్టర్. అవునా? నేనేం చేయలేదు సార్, నేను మాట్లాడేసి అన్న డైలాగ్ చెప్పేసి అయిపోయింది. కట్ అన్న అంటే కెమెరా ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు 2-3 సార్లు అయితే. సో ఎక్స్పెక్ట్ చేశారా రియాక్షన్? ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఒక మోస్తారు దాకా ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే మనం వేసావు కొన్ని పండుతాయి, 2 ఎమోషనల్స్ ఉన్నాయి, బాగా చేశాడు అని అంటారని మాత్రం నాకు గ్యారంటీగా నాకు తెలుసు. రాజీవ్ కనకాల గారు సుమ గారు రషెస్ చూసినప్పుడల్లా చెప్పేవాళ్ళు, రెగ్యులర్గా అప్డేట్ బాగా చేసి. రాజీవ్ గారు చెప్పారంటే ఫస్ట్ చెప్పింది ఆయన మంచి యాక్టర్. ఆయన దగ్గర నేను సార్ ఇట్లా యాక్టింగ్ కోర్స్ ఏమైనా అనుకుంటున్నాను అంటే నిశుంబిత అని 2-3 ఏదో చెప్పారు. ఇది ఫస్ట్ కలిసినప్పుడు. తర్వాత నా షూటింగ్ పోర్షన్ అయిపోయింది, మళ్ళీ కలిశారు ఆయన. కలిసిన తర్వాత సార్ అది కొంచెం నిశుంబిత అది ఏదో అన్నారు కదా అది అంటే అక్కర్లేదు మీకు, ఇవేమీ రానివాడికి అది, నేను పోర్షన్స్ మీ రష్యలు చూశాను, గ్రామర్ మొత్తం వచ్చేసి దీని తర్వాత మీకు 10 వేషాలు ఖాయంగా వస్తాయని. అప్పుడు నేను మా మదర్కి చెప్పాను, మా ఇంట్లో కూడా సర్టిఫికేట్ ఫ్రమ్ రాజీవ్ గారు అంతే. అప్పుడే అర్థమైపోయింది నాకు, ఇంకా మనం పెద్ద టెన్షన్ ఏం లేదు, ప్రమోట్ ఎట్లా చేస్తారు వాళ్ళు. సో బాగా ప్రమోట్ కూడా చేశారు, నాకు బాగా వర్కౌట్ అయింది. అఫ్కోర్స్ రోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇందాక మాట్లాడుతున్నాం ఇన్ని స్క్రిప్ట్లు వచ్చి ఉన్నాయంట రోషన్ దగ్గర. రోషన్గా బిజీ. సో నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా? కాలేదు. నేను హీరో కదా, కొంచెం ఆ ట్రావెల్ కావాలి కదా 6 months. మనం అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి సేఫ్ మంచి పొజిషన్. నేను యాక్చువల్ మీతో కళ్ళకు ముందే ఒక 4 hours బ్యాకే మాట్లాడుతున్నా, నడుస్తున్నాయన్నా చాలా వచ్చాయి. అయితే నేను కూడా అదే అన్న జాగ్రత్త, యూ హ్యావ్ టు ట్రావెల్ యాజ్ అ హీరో అయితే యూ హ్యావ్ టు ట్రావెల్ ఫర్ ఆల్మోస్ట్ 7-8 months. నాకైతే కథ కూడా చెప్పారు అప్పుడు నాకు. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ సార్, నాకు హాయిగా టెన్షన్ లేదు. సో 20 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చిన దానికి, ఇప్పుడు ఇండస్ట్రీలో దానికి, మీరు దూరం నుంచి చూసిన దానికి, లేదా మీ ఫ్యామిలీలు విన్నదానికి, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్న దానికి ఎలా ఉంది మీకు? రాకముందు అయితే మనం యాక్టింగ్ చేస్తే చాలా అనుకున్నాం సార్, కెమెరా ఆన్ అయితే. బయట ఎక్కువ యాక్టింగ్ ఉందని, కెమెరా ఆఫ్ అయ్యాక ఎక్కువ యాక్ట్ చేయాలి. అవును సార్. నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి సిద్ధు అయినా నేనైనా కూడా మా ఫాదర్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్, బ్లాక్ అండ్ వైట్ అంతే, ఎస్ ఆర్ నో. ఏమైనా చేయాలి మ్యానిపులేటింగ్ అంటే మనం ఇట్లా డిప్లొమాటిక్గా మాట్లాడాలన్నా కూడా పక్క పెట్టి నాకే కొంచెం గుర్తుపెట్టుకోవాలి అబద్ధం చెప్తే, ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఒక ప్లెయిన్ హార్టెడ్ పీపుల్. నాకు కొంచెం స్టార్టింగ్లో కష్టమైంది, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఎలా ఇబ్బంది అవుతుంది? ఏం లేదు సార్, ఇప్పుడు డేట్లు క్లాష్ అయ్యాయి అనుకోండి, లాస్ట్ ఇయర్ అయినాయి కొన్ని. లేదంటే నేను ఆల్రెడీ ఇచ్చేసాను డేట్లు అది ఇది అని చెప్తే, మేము మాట్లాడతానులేండి చెప్పాడు, అక్కడి నుంచి ఒక 2 hours, ఇక్కడి నుంచి ఒక 4 hours అని చెప్పి నాది సార్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను అంటే ఇబ్బంది పెడతారు. నాకు అట్లా కుదరదు కదా సార్, అది ఆల్రెడీ ఇచ్చేసాను కదా అంటే మీకేం తెలియదు, మీరు మీ కొత్త అని. నాకేమనిపిస్తుంది అంటే నేను ఇండస్ట్రీకి కొత్త కానీ మనిషి ఎర్రోని కాదండి. సో హ్యావ్ సీన్ లైఫ్ నేను. సో నాకు అది ఒకసారి 2-3 సార్లు అదే అన్నా నేను, కొంచెం తిక్కరేగి, సార్ నాకు కొత్త అంటే మనిషి నేను ఎడ్డిగాడు కాదు, నాకు బుద్ధి జ్ఞానం ఉంది అని అంటే వాళ్ళు ఇలా మాడతారా మీరు అది ఇది అని. సో మెల్లగా ఏంటంటే నోరు మూసుకుని ఎవడు కర్మకు వాడు బాధ్యుడు అన్నట్టు ఇక్కడ నడవాలి సార్ అని నేను నేర్చుకున్నాను. జస్ట్ డూ యువర్ వర్క్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ టు సే ఇట్, ఏదైనా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ టు సే షట్ అప్, అంతే. కొంచెం అదే నేర్చుకుంటున్నాయి ఇప్పుడు. అంటే ప్లెయిన్గా మాట్లాడడం అనే మెంటాలిటీ మీకు ఉండడం వల్ల, లేదా ఇన్బిల్ట్ ఏమైనా కొద్దిగా కొక్కుని చటుక్కుని బరస్ట్ అవ్వడం అలాంటిది ఏముందా? అది బయట ఒక్కొక్కప్పుడు ఉండేది సార్, టీనేజ్లో అప్పుడప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఏం లేదు సార్, అసలు కొంచెం ఏదైనా ఉంటే అది కూడా లేదు ఇప్పుడు. ఏం లేదు సార్. బ్రదర్కి ఉందా కొంచెం? బ్రదర్ కూడా ఉండేదేమో సార్ స్టార్టింగ్లో, కానీ వాడు సీనియర్ కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 12-13 years అయిపోయింది. సో హీ నోస్ ద వేస్ ఆఫ్, చేసుకున్నారు దాన్ని ఏమంటారు తెలియదు, బాగా రాటు దిలిపోయి 13 years 14 years. నేనే ఇంకా కొంచెం అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, నేర్చుకోవాలి తప్పదు, నేర్చుకోవాలి అంటే దట్ ఈజ్ ఓకే సార్, తప్పేం లేదు నేర్చుకోవడం.
మన అంటే నాకు ఎవరో చెప్పారు సార్ ఇప్పుడు మనకు సో నీకు చేయాల్సింది యాక్టింగ్, చాలా డీల్ చేసుకుంటూ అదొక్కటే ఫోకస్ పెట్టుకుని ఇవన్నీ డీల్ చేయడమే ఇక్కడ బేసికలీ ద గ్రేట్నెస్ ఈజ్ టు డీల్ విత్ దిస్, నాట్ యాక్చువల్లీ యాక్టింగ్. అంటే మీరు ఇందాక చెప్పినట్టు కెమెరా ముందు కెమెరా వెనకాల కూడా యాక్ట్ చేయడం రావాలి. నాకు రాదు కాబట్టి అది నేను నోరు మూసుకుని ఇప్పుడు ఉన్నది కూడా నేర్చుకుంటున్నారు. యాక్టింగ్ ఏం లేదు సార్, ఓకే హలో అంటే హలో, బాయ్ అంటే బాయ్, ఏదైనా అలవాట్లు ఏం లేదు కాబట్టి 10ంటికి ర్యాప్, అదొకటి బాగా సేఫ్ అయింది నాకు. సో పని ఉంటే వెళ్తా సార్, లేకపోతే మానేస్తా. అమెరికాలో 20 ఏళ్ళు ఉన్నా ఏ అలవాటు లేదు. అప్పుడు ఉండేది సార్, ఉందే అన్నీ బాగా పార్టీ చేసుకుని ఎఫ్సీన్ లైఫ్. ఇక్కడ అన్నీ వదిలేసారా? ఇంకా అదే వద్దలుగా అవే వెళ్ళిపోయి ఆకులు రాలిపోయినట్టు ఎండిపోయిన అలా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ లేదు. ట్రావెల్ ఒక్కటి మిగిలింది, ఇంకా ఇంట్రెస్ట్ ఫుడ్. అదే ట్రావెల్ బాగా తిరుగుతారా? బాగా తిరుగుతాను. విత్ ఇన్ ఇండియా అబ్రాడ్? లేదు అబ్రాడే సార్, మోస్ట్లీ 55 to 60 కంట్రీస్ తిరుగుంటా. యూరప్ అంటే చాలా ఇష్టం, యుఎస్ అన్న కూడా ఇష్టమే, బట్ యూరప్ చాలా వరకు యూరప్. కల్చర్, హెరిటేజ్, కల్చర్, ఫుడ్, కొంచెం స్లో లైఫ్, స్లో లివింగ్. అందుకు ఇవన్నీ కూడా ఎప్పుడంటే కొంచెం సెటిల్ అయ్యి ఫైనాన్షియలీ అయిన తర్వాత వచ్చినవి ఇవన్నీ. ఫైనాన్షియలీ సెటిల్ కాకపోతే ఇవన్నీ కష్టం సార్. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఇంటర్వ్యూ చూసినా కూడా మన దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ జ్ఞానం ఎక్కువ అయిపోయింది కదా, అందరూ ఎవడు పెట్టినా జ్ఞానం ఇస్తుంటాడు. లైఫ్లో డబ్బు ఇంపార్టెంట్ అడగకుండానే పంచి పెడుతూ ఉంటారు. నేను యాక్చువల్లీ పాడ్కాస్ట్ మీరు అన్నారు కదా ఇంకా 5 ఏమున్నానంటే నేను గంటల తరబడి మాట్లాడగలుగుతాను పాడ్కాస్ట్. అవును. కానీ నేను ఇప్పుడు డబ్బులో ఏముంది స్పిరిచువల్గా ఉండాలని 3 పూట్ల తిండి లేని వాడికి చెప్తే అది చాలా అన్యాయం అది. సో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, లైఫ్ హాయిగా ఉండాలి, కొట్లాడుకోకండి, డబ్బులు ఏం లేదు, ఇవన్నీ డబ్బున్నోడే అంటాడు సార్. డబ్బున్నోడే డబ్బులు ఏం లేదు అంటాడు. అందం ఉన్న అమ్మాయి అందంలో ఏం లేదంటుంది, ఉన్నోడే లేదంటాడు ఇప్పుడు. అందుకే అది కూడా మరి వద్దనుకున్నా పాడ్కాస్టింగ్ ఫస్ట్, ఎందుకు సోదేయడం మనం వేరే వాళ్ళకు. సో మీకు ఇన్స్టాలో హితబోధలు చూస్తుంటే నవ్వొస్తుంటుంది. అమ్మో సార్, అసలు ఎట్లా చెప్పాలి, బూతులు కూడా వస్తాయి అప్పుడప్పుడు. అసలు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించడం హౌ టు ఎర్న్ 1 million అని పెడతాడు సార్. అసలు వాడు 1 million 2 million ఎర్న్ చేసేవాడు ఇన్స్టాగ్రామ్లో పని ఏంటి సార్ అసలు? నేను నిజంగా రిచెస్ట్ పీపుల్ నేను చూసింది ఎక్కడో హాయిగా వాడు పని చేసుకుంటా పొద్దున హాయిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని టీవీలో సినిమా చూసుకుంటే ఏదో వాక్కెళ్ళి ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు చేసేది ఇదే సార్. డబ్బులు లేని వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో డబ్బులు ఎట్లా సంపాదించాలో చెప్తాడు. ఇన్స్టాగ్రామ్లో అసలు వీడియోలు చేయడం అంతంత టైం వేస్ట్ చేయడానికి నేను నీకు చూపిస్తాను ₹1,00,000 ఎలా సంపాదించాలి. ఇక అన్ని వీడియోలు వీళ్ళు చూసిన తర్వాత ఆ లైక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చే పైసలే ₹1,00,000 వాడికి. అదే డబ్బు సంపాదించడం ఎలా పుస్తకం రాస్తే ఆ విధంగా డబ్బు సంపాదించాలి. అది అన్యాయం సార్ అసలు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో హితబోధలు అన్యాయం అని మీరు అంటున్నారు. అది ఎంతవరకు మీరు ఎలా తీసుకోవట్లేదో మిగతా వాళ్ళకు అదే మెచ్యూరిటీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాం, అయిపోయింది కదా. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, మన లైఫ్ మనకు ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ లైఫ్ వీ థింక్ సంబడీస్ ఎల్స్ లైఫ్ ఈజ్ గుడ్. మన లైఫ్లో హాయిగా మనం సుఖంగా లేదనుకోండి, వాడు పక్కవాడి లైఫ్ చాలా భలే మనం అనుకుంటాం. అదే నా లైఫ్ నన్ను ఎవరో అడిగారు అంటే, మీ బ్రదర్ హీరో కదా, మీరు హీరో వెళ్ళి 5-6 years బ్యాక్ అడిగారు, వెళ్ళి నువ్వు కూడా చేసుకోవచ్చు కదా హీరో అని చెప్తే నేను ఆల్రెడీ హీరో నేను లైఫ్లో. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్. సో నేను చాలా హాయిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుంటాను. నాకు ఫాదర్ రోల్ చేసినప్పుడు అందరూ వద్దన్నారు, ఎందుకు చేస్తున్నావు, యూ డోంట్ లుక్ లైక్ ఏ ఫాదర్, డోంట్ డూ ఇట్. ఇండస్ట్రీలో కూడా అదేదో ఉన్నట్టుంది, ఫాదర్గా చేస్తే నెక్స్ట్ అన్ని ఫాదరే వస్తాయి అది. రవి కూడా చెప్పాడు నాకు, అతనే పిలిచి చేయమన్నాడు, బట్ ఐఎమ్ వార్నింగ్ యూ, నీకు అన్ని ఫాదర్ రోల్స్ వస్తాయి నెక్స్ట్. నాకేం ప్రాబ్లం ఏం చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తాను సార్ నేను ఫాదర్ రోల్, నాకు ఏం ఇన్సెక్యూరిటీస్ లేవు. సో నాకు ఎప్పుడు నేను హీరోయిన్ ఫీల్ అవుతుంది సార్. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల కింద ఫాదరు, బ్రదరు ఇలాంటి రోల్స్ చేసిన వాళ్ళు చాలామంది హీరోల కన్నా ఎక్కువ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, అవునా కదా, మీరే చెప్పాలి, అయి ఉండొచ్చు, తెలుసు కదా, పబ్లిక్ చూస్తున్నా. అవునవును. ఇప్పుడు సంవత్సరం 150 సినిమాలు వస్తే కనీసం మీకు 100 క్యారెక్టర్లు వస్తాయి. అవును. ఇప్పుడు హీరోగా చేయాలంటే 5-6 మించుకోవటం రావు. అవును, ఏడాదికి ఒకటి ఇప్పుడైతే. అవును. సో అప్పుడు మళ్ళీ మీరు టాప్ నచ్ ఎలిమినేషన్ అంటే మీరు టాప్ 5లోకి వెళ్ళాలి. మీరు ఇందాక చెప్పారు టెన్షన్ తీసుకోవడం, మళ్ళీ అక్కడికి వస్తుంది అప్పుడు. అవును, నాకైతే బాగుంది సార్, హాయిగా వెళ్తా, రెడీ అయిపోతా, అందరితో సరదాగా మాట్లాడుకుంటూ షార్ట్ పెట్టారు, షార్ట్ అయిపోతా.
రాకపోతే సార్ ఇది ఎలా అని అడుగుతాడు డైరెక్టర్. నాకు వచ్చింది చేస్తాను, ఆయనకు లేదు సార్ ఇలా హాయిగా ఉంది అనిపిస్తుంది సార్ నాకు. సో లైఫ్ బాగుంది. అమ్మ ముందు కూడా బాగుంది సార్, ఇప్పుడు ఇంకా బెటర్ అయితే వేరే అన్నీ బాగుంది. అంటే ఐటీలో చేశాను సార్ నేను, ఒక 10, 11, 12, 13 years చేశాను. కొంచెం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొంచెం ఏంది ఇది అది ఇది అనిపించేది. సో ఒక టైంలో అంటే ఈ స్టెప్ తీసుకోవడం కూడా ఐ వెంట్ త్రూ అలాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియలీ ఏం లేదు, కానీ ఒక స్టేజ్ తర్వాత డబ్బు వస్తున్నా కూడా అసలు పర్పస్లెస్ లాగా అయిపోయింది. అది నౌ ఇట్ మేక్ సెన్స్. అప్పుడు అర్థం కాలేదు. అవన్నీ జరిగాయి కాబట్టే ఇప్పుడు దీనికి ఒక అర్థం ఉంది. అవన్నీ జరగపోయి ఉంటే ఇక్కడ నేను అసలు వచ్చేవాడిని, కానీ అది జరిగేటప్పుడు మనకు తెలియదు దీనికి ఒక అర్థం ఉంటుందని. సో అందుకే ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, ఆల్ గుడ్. సో థింక్ పాజిటివ్. అంతే సార్, పాజిటివ్ థింక్ అంటే కూడా యాక్సెప్ట్ రియాలిటీ సార్, అంతే. పర్ఫెక్ట్. అది మనము చెడ్డ అనుకుంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చింది సార్, చాలామందికే తప్పు, అది ఇట్స్ రాంగ్, కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. సో మీ మీనింగ్ నా మీనింగ్ వేరొకవచ్చు, అంతే సార్. సో నాకు అది నా యాక్టింగ్లో కూడా అందుకే కనిపించవచ్చు, బబుల్ గమ్లో కూడా. చాలామంది ఏమన్నారంటే ఫస్ట్ టైం చేసినట్టు లేదు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసినది, ఎందుకంటే భయం లేదు, పోతే పోయింది, ఏముంది, భయపడుతూ ఉన్నది పోతుంది. కానీ రవికి, రోషన్కి డెఫినెట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్, ఎస్పెషలీ రవి. చూసిన తర్వాత మీ బ్రదర్ అప్రిసియేషన్ ఏంటి? అమ్మో, అసలు సినిమా స్టార్ట్ చేస్తేనే మెసేజ్ పెట్టేశాడు నాకు ఫస్ట్ సీన్కే, ఫస్ట్ సీన్ యువర్ రాకింగ్ అని. అవునా? హీఈస్ వెరీ హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేయాలి వాడు కూడా. కానీ మీకు ఇదో తలకానే పుట్టదు కదా ఏంటి, ఇండస్ట్రీలో ఎవరితో మాట్లాడినా, ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చినా, ఇంటర్వ్యూ చేసినా వితౌట్ యువర్ బ్రదర్ ప్రస్తావన. పుష్ప భాస్కర్ గారని కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు, కానీ ఆమెను నేను కలిసిన ఫస్ట్ నేను కలిసింది ఆవిడనే ఒక 2 years బ్యాక్. సరే, ఇప్పుడు మాట్లాడా. సో నేను ఇలా అనుకుంటున్నానండి సినిమాల్లోకి అది ఇది అంటే, నేను మీకు 2 విషయాలు చెప్తాను అంతే. నా ఆడిషన్ వీడియో చూశారు ఆవిడ. 6 monthsలో కరెక్ట్ సినిమా పడితే యుల్ గెట్ బిజీ. సెకండ్ థింగ్, నీ లైఫ్ అంతా నేను సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్తోనే అని పిలుస్తారు, ఆ ట్యాగ్ ఉండాలి అని చెప్పారు వాళ్ళు. ఐఎమ్ ఓకే విత్ ఇట్ సార్, ఏం పర్లేదు. ఇప్పుడు నాకన్నా ముందు వచ్చాడు, నేను వచ్చుంటే ఫస్ట్, నెక్స్ట్ వచ్చుంటే వాడికి బాధ ఉండేది. సో దట్స్ నేనంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక 3-4 సార్లు రిఫరెన్స్, ఇప్పుడు మీ బ్రదర్ ఎలా చూసా, ఎలా ఫీల్ అయ్యారు అన్నది అడగచ్చు. బట్ మిమ్మల్ని పట్టుకుని బ్రదర్ ఏం చేస్తున్నారు, బ్రదర్ వస్తారా, సినిమా చూసారా, ఆ సినిమా చూసినారు, బీ సెక్షన్ అంటే వాడి ఇంటర్వ్యూ దొరకదు కాబట్టి బ్రదర్ అని అంటున్నాం అనుకోండి, మీకు పైకి మీరు ఎంత స్మైలీ ఫేస్తో పెట్టినా లోపల ఎక్కడో బర్న్ అవుతుంటుంది. యాక్చువల్లీ ఏమైందంటే సార్, టిల్లు హిట్ కాకముందు సైనిక్పూర్లో కూడా ఏదో వీళ్ళ అబ్బాయి సినిమాలు చేసుకుంటున్నాడు, ఓకే కృష్ణ అని ఇలా చేశాడు అని ఉండేది, మా నేబర్స్ అయినా ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీలో. టిల్లు హిట్ అయిన తర్వాత మాత్రం అసలు అదొక ఇదిగా వెళ్ళిపోయింది సార్. అసలు అందుకే షిఫ్ట్ అయిపోయాం అక్కడి నుంచి. వాడా మీ ఫాదర్ అందుకే అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారేమో అంటున్నా. అంటే ఇప్పుడు వీడు బిజీ అయిపోయాడు, నేను యూఎస్ కాబట్టి. కానీ మాకు కొత్త ఒక డ్రైవర్ వచ్చాడు మొన్న, ఒక 1 week అయిపోయిన తర్వాత, సార్ మీరు టిల్లు వాళ్ళ బ్రదరా, మీ ఫ్యామిలీ అని. అవును అని. మరి చెప్పలేదేంటి సార్ నాకు? ఏం చెప్పాలరా అంటే, ఏం సార్ మీరు టిల్లు వాళ్ళ బ్రదరు, నేను చెప్పుకుంటా సార్ మా ఫ్రెండ్స్ అందరు, కానీ అన్న ఎవ్వడికి చెప్పకరా, కానీ నేను దండం పెడతాను. నాకు ఎట్టుడే 40 రూపాయలకు అమ్మే కొబ్బరి కూడా 200 రూపాయలకు అమ్ముతారు ఇప్పుడు టిల్లు. సో వచ్చేది ఏం లేదు సార్, కానీ మీరు అన్నట్టు డెఫినెట్లీ ఎక్కడ పోయినా అదే అడిగి చిరాకేసేది అనుకోండి, వీళ్ళిద్దరికి ఏదో ప్రాబ్లం ఉంది అందుకే చిరాకు పడ్డాడు అనుకుంటారు. చిరాకు పడకుండా అంటే ఎంతసేపు అని ఏముంటుంది సార్, ఇప్పుడు మీకు తెలియదు ఏం లేదు. యాజ్ యాక్టర్స్ మనకు మోజు ఫస్ట్ 2-3 సినిమాలు తీరిపోతుంది, తర్వాత ఇట్స్ ఎ జాబ్ అంతే. సో నాకు Day 1 నుంచే జాబ్ లాగా ఉండేది. నా ఫ్రెండ్స్ ఎవరికి నాకు సినిమా రిలీజ్ అని తెలియదు, వాళ్ళు ఫోన్ చేసి అరే చెప్పలేదా, ఏం చెప్తాం అంటే మాకు అది జాబ్ లాగా పొద్దున్న బుల్లి చేయడం. కానీ మీరు చెప్పింది మాత్రం 100% ట్రూ సార్. ఇబ్బంది జాబ్లో కూడా ఏంటంటే ఒక్కొక్క దగ్గర చిన్న సాటిస్ఫాక్షన్ పాయింట్ ఉంటుంది డెఫినెట్, ఎప్రిసియేషన్ పాయింట్. అంటే జాబ్ లాగా అనిపించదు అది. ఎక్కడైనా ఎవరైనా కలిసినప్పుడు చాలా బాగా చేశారు నా ముక్క చెప్పడం, లేదా మీతో సెల్ఫీ దిగడం, అంటే ఇమీడియట్ అప్రిషియేషన్ కదా సార్. ఐటీలో చేసినప్పుడు అసలు ఏం చేస్తున్నావు, ఎవరికి వెళ్తుంది కోడింగ్ తెలియదు కదా. ఇక్కడ మనం యాక్ట్ చేస్తూనే 10 మంది ఉంటారు, చెప్పేస్తారు, చప్పట్లు కొడతారు, బాగుంటే బాగాలేకపోయినా కూడా మొహం పైన చెప్తారు, అదొకటి. ఇంకొకటి జాబ్ లాగా ఉండదు ఇది, ఏదో వెళ్తున్నాం. దాంట్లో మేబీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే అదొక అడ్వాంటేజ్.
హాయిగా వెళ్ళి మన రోల్ వాళ్ళకి చెప్తారు చేసుకుంటారు. హీరో అంటే టెన్షన్, హీరోకి మార్కెట్ అది ఇది. బట్ మీరు అన్నట్టు ఒక 2 years ఇప్పటికీ సాగుతూనే ఉంది. మదర్ ఫాదర్ నాకు ఎక్కడికి వెళ్ళినా ఇల్లు గురించి క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. మాకు చాలా వరకు తెలియదు క్వశ్చన్లు కూడా. వాడు ఏది చెప్తే అదే తెలుసు నాకు. కానీ సరే మీరు సాఫ్ట్వేర్ దాంట్లో చేసి వచ్చారు, అందులో యూఎస్లో చేశారు. అవును. సో అక్కడ ఒక ఆఫీస్లో 10 మంది 20 మంది పనిచేసిన అంతా ఒకే టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో. అవును. అక్కడ సర్లు ఇలాంటివి ఉండవు, ఉండవు, అందం ఉండదు. బట్ ఇక్కడికి వస్తే కంప్లీట్గా కాంట్రాస్ట్. అవును. సెట్లో ఎవరి క్యారవాన్లు వాళ్ళ లెవెల్ బట్టి క్యారవాన్లు ఉంటాయి, అవునవును. వాళ్ళ చైర్స్ దాన్ని బట్టి ఉంటాయి, వాళ్ళు కూర్చే ట్రీట్మెంట్ కూడా దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ రకాలు ఉంటాయి. ఇవన్నీ చూసినా కొద్దిగా చికాకుగా అనిపించింది నాకు. యాక్చువల్లీ జయరామ్ ఈశ్వర్ కదా సార్ ఫస్ట్ నేను. సో సిద్ధు వాళ్ళ బ్రదర్ అని తెలిసి ఉంటే డిఫరెంట్గా ట్రీట్ చేసేవాళ్ళని తెలుసు నాకు. సో ఒక 2 సినిమాల్లో అయ్యింది కూడా. నేను వెళ్ళా, నాకు అసలు ఆ బాత్రూమ్ కూడా లేదు అక్కడ. అసలు బాత్రూమ్ కూడా లేదు. క్యారవాన్ ఎలాగ ఉండదు? క్యారవాన్ అక్కర్లేదు సార్. సరే నాకు తెలుసు, ఓకే మనం కొత్త యాక్టర్, ఒక రూమ్ ఉంది, మేకప్ వేసుకోవడానికి ఒక చైర్ ఇస్తారేమో, బాత్రూమ్ లేదు. ఇంకో రూమ్ ఇస్తే అసలు ఆ బాత్రూమ్ ఫోటో చూస్తే మీకు అసలు నిజంగా ఇట్లా చేస్తున్నారు అనిపిస్తుంది. సో అది జరిగాయట ఒక ఫస్ట్ 2-3 సినిమాలు జరిగాయి లోపల. నాకు లోపల ఏమనిపించిందంటే కోపం వచ్చింది, బాగా కోపం. డెఫినెట్లీ లోపల ట్రిగ్గర్ అయ్యి సరే మనం వచ్చింది ఏముందిలే సరే అని అప్పటి నుంచి నేను నా కారు ఫుడ్ తినేసి నా కారులో పడుకుంటాను. ఏసీ వేసుకుని హాయిగా నా కారులో నేను పడుకుని, హీరో గారి క్యారవాన్ ఉంటే వాళ్ళని అడిగి బాత్రూమ్ పోయి అవి కూడా అయినాయి. సార్ మీరు క్యారవాన్ వాడుకోవచ్చు, వాళ్ళ పాపం సరే మళ్ళీ సార్ అడగద్దు ప్లీజ్ మీరు వాడుకోండి అంటే జరిగినవి ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఉండదు సార్ పరిస్థితి. అడిగితే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యారవాన్లో కూర్చోను సార్, పనే లేదు. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. క్యారవాన్ ఇప్పుడు ఇచ్చినా కూడా కూర్చోను సార్. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి, పట్టని రెడీ అయిపోయి టైంకి వెళ్తా చేసేసుకుని నాకు జనంతో కూర్చోవడం ఇష్టం. సో బయట వెళ్ళి నేను వెళ్ళే టైంకి ఇంకా ఒక లొకేషన్ పిలిస్తే షార్ట్ ఇట్టా పెడదాం, ఇవన్నీ డిస్కషన్ నడుస్తాయి. నేను వాళ్ళతోనే ఉంటాను. తర్వాత ఒక గ్రూప్ వస్తే గ్రూప్తో కూర్చోవడం. క్యారవాన్ అసలు రేర్. కానీ ప్రాబ్లం ఏంటి సార్, వదిలేస్తే అసలు మన వాళ్ళు ఒక రేంజ్లో ఆడుకుంటారు. సో అన్నీ అలవాటు అయిపోయాయి కూడా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అది కూడా ఇప్పుడు మనం ముందే స్పెసిఫై చేయాలి, లేకపోతే అంటే సినిమా చేయమని అడిగినప్పుడే ఇవి నేనేమనుకున్నాను బాత్రూమ్ ఇవ్వాల్సి. ఇప్పుడంటే యూఎస్లో ఉన్నప్పుడు సార్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అడగక్కర్లేదు, ఇవన్నీ చాలా బేసిక్. ఇది ఇప్పుడు సిద్ధు వాళ్ళ బ్రదర్ అను మరి బబుల్ గమ్ చేశాను కాబట్టి అదైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది సార్. బబుల్ గమ్ రిలీజ్ అయినా ఓకే వీడు మీరు కూడా అన్నట్టు ముందే అడిగేస్తున్నారేమో నాకు బాత్రూమ్ ప్రొవైడ్ చేయాలి. లేదు ఇప్పుడు ఏం అక్కర్లేదు, బేసిక్గా ఇస్తున్నారు. కొన్ని ప్రొడక్షన్లు అట్లా అయ్యాయి సార్ కొత్తలో. ఇప్పుడు బబుల్ గమ్ అయ్యి కొంచెం సెటిల్ అయిపోయారు, మెల్లిగా సెటిల్ అయిపోయింది బాగా. ఇప్పుడు నేను కూడా ఏంటంటే మొన్న కూడా ఏదో ఇట్లానే సంఘటన ఒకటి జరిగితే ముందే చెప్పాను, బస్ ఇది ఇస్ నాట్ ద వే అని. సారీ సార్ సారీ అని చెప్పి ఏమైంది ఇచ్చారు. సంఘటన ఏమైంది అంటే అది చాలామంది ఉన్నారు సార్. ఆ రోజు లాస్ట్ మినిట్లో షూట్ అనుకుంటా వెళ్తే మళ్ళీ అలాంటి ఒక రూమ్ ఇచ్చారు, అందులో బాత్రూమ్ లేదు, రెడీ అయిపోవాలి, మేకప్ ఏది లేదు. అయితే వాళ్ళకి ఏదో రాంగ్ నంబర్ పడ్డట్టుంది పేరు, సార్ మీద అక్కడ ఉంది యాక్చువల్లీ అది అంటే. బట్ నాకు అది అనిపించి ఇది కొంచెం క్లిష్టమైన ప్రాసెస్ అయ్యన్నీ అని, ఇదంతా మాట్లాడడం అయినా అన్నా కూడా. సో ఇట్లా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక స్టేజ్ వచ్చేదాకా సార్ అంటే పెద్ద విషయం ఏం కాదు సార్. కారు ఉంది, డబ్బులు ఉన్నాయి, మన ఫుడ్ మనం తింటాం, మన ఏసీ కారులో మనం పడుకుంటాం. అసలు ఇష్యూయే కాదు సార్, మీరు అడిగారని చెప్తున్నాను కానీ అసలు ఇష్యూయే కాదు. నేను ఇదేమి కాదు అంటే అనిపిస్తుంటుంది. అవును అంటే సార్ నాకేమనిపిస్తుంది అంటే మన పరిస్థితి ఇట్టుండే ఇంకా వేరే ఆర్టిస్టులది అదే. మీరు ఒక షిఫ్ట్ అవ్వడానికి వచ్చి మీరు అన్నట్టు మీ కారు మీకుంది, మీ డబ్బులు మీకు ఉన్నాయి, అవసరమైతే మీ కారు వేసి జమ్మని ఎక్కడికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వస్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళి మీ కారుని తినేసి వస్తారు. ఆ ఏర్పాటు ఆ సామర్థ్యం మీకు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ అవేవి లేనివాడు భరించాల్సిందే. వాడికి అదే గోల్ కాబట్టి భరిస్తాడు. బట్ మీలాగా ఒక యుఎస్ లాంటి ప్లేస్ నుంచి వచ్చి, ఒక కంఫర్టబుల్ లివింగ్ హోమ్ నుంచి వచ్చి
దీంట్లో అకామిడేట్ అవ్వాలంటే కొంచెం డెఫినెట్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా సార్ బాగా ఇబ్బంది. దాంట్లో వాళ్ళంతా ట్రావెల్ చేసుకుంటా, డబ్బులు ఎగరేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు తిరిగి లైఫ్ బాగా ఎంజాయ్ చేసుకుని, కానీ మనకు వచ్చింది ఇంపార్టెంట్ ఏంటంటే ఇది టెంపరీ అని తెలుసు. అది కూడా లేదు, ఇప్పుడు ఒక్కసారి అయింది అది. స్టార్టింగ్లో వాళ్ళకు కూడా తప్పు వాళ్ళకి తెలిసి ఇమీడియట్గా దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే అదే సార్, అక్కడ ఏంటంటే సార్ రిజిస్టర్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు అన్న టైప్లో ఉంటుంది సార్. చెప్పడం తప్పే చెప్పు అంటే మనం చెప్పకుండా మనం ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి. ఇప్పుడు ఇంతకీ పెద్ద డైరెక్టర్లు దృష్టిలో పడ్డారా, ఇంకా పడలేదా? దృష్టిలో వచ్చాయి సార్, అంతే దృష్టిలో పడ్డాను. మళ్ళీ వాళ్ళ దగ్గర అది ఉండాలి ఆ క్యారెక్టర్. వాళ్ళు పిలిచారు. ఇంకా చేతిలోకి ఏం రాలేదా? ప్రస్తుతానికి చేతులకు ఏం రాలేదు. పెద్ద డైరెక్టర్లు అంటే మీరు ఒక 4 పేర్లు చెప్పండి అంటే నేను అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఏ స్లాట్లో ఉన్నారని. పెద్ద డైరెక్టర్లు అందరూ బోల్డ్ మంది ఉన్నారు, 10-15 మంది డైరెక్టర్లు ఉన్నారు. సుకుమార్, రాజమౌళి, త్రివిక్రమ గారి దగ్గర నుంచి. పెద్ద డైరెక్టర్ ఇద్దరు, రెండు ఒకటి సెట్ కాలేదు అనుకున్నాం, కానీ డేట్ల వల్ల ఇదైంది. భాస్కర్ గారు దాంట్లో బొమ్మరిల్లు భాస్కర్ దాంట్లో ఒకటి. అది బొమ్మరిల్లు భాస్కర్ అంటే మన సిద్ధు గారి అదే మీ బ్రదర్. అది బబుల్గమ్ తర్వాతనే దాంట్లో ఎవరో చూసి, దాంట్లో వాళ్ళ ఏడీ ఎవరో చూసి అడిగితే నాకు ఎందుకో అది ఆ క్యారెక్టర్ సెట్ కాలేదు, నాకున్న డేట్లకి నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఎక్స్ప్రెస్ మై ఇన్నబిలిటీ టు ఇదన్నమాట. అలాంటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిన, అంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అవతల రిక్వెస్ట్ చేసి మార్చుకుని అడ్జస్ట్ చేసుకోవడం. అక్కడనే మీరు ఇందాక అన్నట్టు నేను అప్పుడు దాకా నేను ఒక్కడనే హ్యాండిల్ చేసాను. అప్పుడు దాకా ఏముంది లేదు ఇంట్లో డేట్లే కదా. ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా ఇప్పుడు బిజీ అవుతున్నాను కాబట్టి. మీరు కూడా మేనేజర్ పెట్టేసుకున్నారు, ఆయన చూసుకుంటాడు. అంతే సార్, అంతే. ఫ్రీలాన్సింగ్ మోడ్లో ఉన్నాను, బట్ మేనేజర్ ఉన్నాడు. అది తప్పు జరిగింది, ఉండుంటే ఆయన హ్యాండిల్ చేసేవాడు. ఎవరు వచ్చి అలాగే. ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ సాధినేని గారి సినిమా చేస్తున్నా సార్, మాన్స్టర్ అని. దయా తీశారు మొన్న, అది నన్ను మంచి క్యారెక్టర్. అభిషేక్ పిక్చర్స్, గన్నుబాయ్. ఈటీవీ వాళ్ళది ఇన్ ప్రిన్సిపల్ ఒకటి, ఈటీవీ విన్ వాళ్ళది ఒకటి ఒప్పుకున్నాను. ఇంకో 2 ఒకటి హిందీ ఒప్పుకున్నా సార్. హిందీ ఇన్ ప్రిన్సిపల్ ముంబైకి వెళ్ళాలి ఒకసారి లుక్ టెస్ట్కి. పాత బస్సులో తిరిగారు కాబట్టి హిందీ కాదు, నేను కేవీలో చదివా కదా సార్. సో రెగ్యులర్ హిందీ వచ్చు. రెగ్యులర్ హిందీ వచ్చు. నాకు పర్సనల్లీ రానా నాయుడులో చేద్దామని అది చూసినప్పటి నుంచి. అవునా? ఎందుకంటే మన హైదరాబాద్ ఇది కదా సార్ మన. సో ఆ లాంగ్వేజ్ చాలా వద్దంటే వస్తుంది. ప్రతిరోజు పొద్దు నుంచి ఫ్రెండ్స్తో మాట్లాడే లాంగ్వేజే ఆ రానా నాయుడు లాంగ్వేజ్. సో హోప్ఫుల్లీ సమ్ డే సో అదొకటి ఉంది, బట్ ఒక హిందీ సిరీస్ ఇంకో 2-3 నడుస్తున్నాయి సార్. కానీ నేను ఈ బబుల్గమ్ బ్యాచ్ అంతా అయిపోయాక సెప్టెంబర్కి షూటింగ్ అయిపోయింది, అక్టోబర్కి మానేసా. తర్వాత దీన్ని బట్టి చూద్దామని ఇప్పుడు కూడా ఒక 4 ఒప్పుకొని చూద్దాం తర్వాత. మీరు కంఫర్ట్ పొజిషన్లో ఉన్నారు. అవును సార్, హర్రీ ఏం లేదు, ఖచ్చితంగా పెద్ద గోల్ ఏం పెట్టుకోలే. లేదు, గోల్ ఈజ్ టు గెట్ వర్క్, అంతే. వర్క్ అనేది అలాగే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ మనం వర్క్ ఉంటే చాలు. పొజిషన్ కాదు, మనకి 365 days దాని మీద ఉండిపోవాలని గోల్ లేదు అంత. పైగా మీకు ట్రావెల్ ఇష్టం కాబట్టి గ్యాప్ దొరికితే మరీ ఆనందం. ఇప్పుడు గ్యాప్ వచ్చింది, వెళ్దాం అనుకున్నా. అక్కడ డేట్లు 4 బంధించేశారు మార్చిలో. కంటిన్యూస్గా లేదు, అక్కడ ఒక డేట్ ఇక్కడ ఒక డేట్. వెళ్తే 5 రోజులే ఉంది, మళ్ళీ రావాలి. సో కావాలనే ఎక్కువ ఒక్కటి. కానీ లక్కీలీ అన్నీ ఆథర్ బేస్డ్ అని మీరు చేస్తేనే మీరు చేయాలి అన్నీ అనుకుని పిలిచినవి అన్నీ. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. హ్యాపీ లైఫ్ ఇలా కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఒక మంచి నటుడు దొరికాడు టాలీవుడ్కి. థ్యాంక్ యూ సార్. సో మనకు ఎవరైనా పెన్ను పెట్టి రాయడం మొదలెట్టగానే మీ పేరు వాళ్ళకి స్ట్రైక్ అయ్యేలా అంటే హోప్ఫుల్లీ పొజిషన్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. అంతే కదా? అంతే. యూజువల్గా మనం రాయడం మొదలెట్టితే ఎన్ని రైటర్ రాయడం మొదలెట్టగానే వాళ్ళకి అక్కడ బ్రాకెట్లో ఒక పేరు పెట్టడానికి, అంటే కనీసం కథ చెప్పడం కోసమైనా ఒక రెఫరెన్స్ చెప్తారు పేరు. అవును సార్, రావు రమేష్ గారు లాంటి ఫాదర్ అండి ఇలాగని ఒక రిఫరెన్స్ చెప్తారు. సో అట్లాగే ఫ్యూచర్లో మీ పేరు చెప్పే స్టేజ్కి మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం.